కేబినెట్లో కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇదే విషయంపై ఢిల్లీకి వెళ్లిన ఆయన పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో గంటపాటు చర్చించారు. పాత మంత్రులు చూస్తున్న బాధ్యతల జాబితాను, ప్రస్తుతం ఖాళీగా ఉన్న జాబితాను ఆయనకు అందించినట్లు తెలుస్తోంది. కొత్త వారికి పూర్తిగా కొత్త శాఖలు కేటాయించాలా లేదా పాతవారు చూస్తున్న శాఖలను తప్పించి వీరికి అప్పగించాలా అనే దానిపై సమాలోచనలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రుల వద్ద దాదాపు 29 శాఖలున్నాయి. అందులో కీలకమైన మున్సిపల్, హోం, విద్యాశాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి వద్ద 3 శాఖలున్నాయి. కేబినెట్ విస్తరణలో సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని పాటించినట్లుగానే శాఖల కేటాయింపులను అదే ప్రాధాన్యం కొనసాగించాలనే విషయంపైన కేసీ వేణుగోపాల్తో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పాత మంత్రులకు కేటాయించిన శాఖల్లో మార్పులు ఉండవని, కొత్త వారికి కొత్త శాఖలను కేటాయిస్తారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే శాఖల కేటాయింపుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.